వెన్నెల సిరీస్కి స్వాగతం. వెన్నెల ఇది వెన్నెల అనే ఒక తెలుగు అమ్మాయి కథ. ఎపిసోడ్ 3కి స్వాగతం. అనసూయమ్మ తన భర్త ఆనందయ్య కోసం ఎదురు చూస్తూ ఉంది. అమ్మ ఏంటి నాన్న కోసం ఎదురు చూస్తున్నావా అని అడిగింది 8 సంవత్సరాల వయస్సు ఉన్న వెన్నెల. అవునమ్మా, నాన్న కోసమే ఎదురు చూస్తున్నా. ఈరోజు మన పొలంలోని పంట ఇంటికి వచ్చే రోజమ్మా. ఇప్పుడు వచ్చిన పంటనే 6 నెలల వరకు మనకి సరిపోవాలి. పంట అంటే ధాన్యలక్ష్మి తల్లి. మన ఆకలిని తీర్చేది ఆ ధాన్యమే వెన్నెల. అందుకే ఎదురు చూస్తున్నాను మన ధాన్యలక్ష్మి కోసం అంది అనసూయమ్మ. ఓహో, అయితే మన ఆకలిని తీర్చే ధాన్యలక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందన్నమాట అంది వెన్నెల. అందుకే భోజనం చేసేటప్పుడు ఒక్క మెతుకు కూడా పళ్ళెం నుండి బయటపడకుండా చక్కగా తినాలి వెన్నెల. భోజనం వృధా చేయకూడదు అంది అనసూయమ్మ. నేను చక్కగా తింటానమ్మా, ఒక్క మెతుకు కూడా వృధా చేయకుండా అంది వెన్నెల. అంతలోనే ఎడ్ల బండిపై ధాన్యం ఇంటికి రానే వచ్చింది. ఆనందయ్య ఎడ్లబండి దిగి అనసూయమ్మ దగ్గరికి వచ్చాడు. బియ్యం బస్తాలను చూసి ఆశ్చర్యపోయింది అనసూయమ్మ. ఏవండి, ఏంటండి ఈసారి పంట తక్కువగా వచ్చినట్లుంది? 6 నెలలకి ఈ బియ్యం బస్తాలు మనకి సరిపోతాయా? ఇంట్లో 5గురం ఉన్నాం. ఈసారి ఎలా అందరికీ సర్ది పెట్టాలో ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది అంది అనసూయమ్మ. ఏమీ కంగారు పడకు అనసూయ, నేను సుబ్బయ్యతో మాట్లాడాను కొంత ధాన్యం అరువుగా ఇవ్వమని. వచ్చేసారి పంటలో మళ్ళీ తిరిగి ఇస్తానని చెప్పాను. సుబ్బయ్య దానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు అనసూయమ్మ మనసు కుదుట పడింది. ఆనందయ్యకు తండ్రి దగ్గర నుండి వారసత్వంగా తన వాటాగా వచ్చింది 2 ఎకరాలు మాత్రమే. ఆ కొద్దిపాటి భూమిలో వచ్చే పంటతోనే వారి జీవనం. అంతలోనే బుజ్జి వెన్నెల 2 సంవత్సరాల వయస్సున్న తన తమ్ముడిని చేత్తో పట్టుకొని తన తండ్రి ఆనందయ్య వద్దకు వచ్చింది. నాన్న, మన ధాన్యలక్ష్మిని తీసుకొచ్చావా నాన్న అని ముద్దు ముద్దు పలుకులతో అడిగింది. తీసుకొచ్చాను బంగారు తల్లి, బయట ఉంది, వెళ్ళి చూడు అన్నాడు ఆనందయ్య తన కూతురు వెన్నెల తల నిమురుతూ. తమ్ముడిని చేత్తో పట్టుకొని బయటకు వెళ్ళి ఎంతో ఆనందంతో ధాన్యం వైపు చూసింది. తమ్ముడికి కూడా చూపించింది. ఆ చిన్నవాడికి ఏమి అర్థమైందో ఏమో కానీ ఎడ్లను చూసి కేరింతలు కొట్టసాగాడు, చప్పట్లతో గెంతాడు.